ఎల్లుండి సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలి భూములపై విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని సుప్రీంకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయని, అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదని తెలియజేసింది. ఆ భూములకు ఎలాంటి కంచె లేదని, కంచె ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేశామంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవని, కంచె లేకపోవడంతో హెచ్సియులోని జంతువులు వచ్చాయని తెలిపింది ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎల్లుండి సుప్రీంకోర్టులో ఈ కంచగచ్చిబౌలి భూములపై విచారణ అయితే జరగబోతోంది. ఎవరి వాదనలు ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి? గచ్చిబౌలి భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి 16వ తేదీన బుధవారం సుప్రీంకోర్టులో భూములకు సంబంధించి విచారణ చేపట్టింది. గత విచారణ తర్వాత ఈ భూములకు సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకున్నారు, ఇప్పటికప్పుడు చెట్లు కొట్టేసి డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది అనే అంశాలపై ప్రధానంగా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ గత విచారణ సందర్భంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ కి ఇటు సుప్రీం ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే ఇటీవల 2 రోజుల పాటు సిఎస్ ఢిల్లీలో పర్యటించి న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే అవి గచ్చిబౌలి భూములు అనేవి అటవీ భూములు కావు, 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు అనేవి పెరిగాయి తప్ప అవి అటవీ భూములు కావంటూ కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు. అటవీ రెవెన్యూ రికార్డులో కూడా వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. ఇక కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేద్దాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు కూడా లేవంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. ఇక ఈ ఏదైతే కౌంటర్ అఫిడవిట్ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కంచె లేని కారణంగానే హెచ్సి భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయి అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఈ హెచ్సి భూముల పైన సుప్రీం ధర్మాసనం బుధవారం అంటే 16వ తేదీన విచారణ చేపట్టనుంది. రేఖ. శివ, అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధాని మోదీ కూడా స్పందించడం జరిగింది. ప్రధాని మోదీ స్పందన అనేది ఈ విచారణపై ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయా? అంటే రాజకీయంలో విమర్శలు ప్రతివిమర్శలు అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. కేవలం అంటే ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా తీర్పు వస్తుంది లేదా అనుకూలంగా ఆదేశాలు కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటాయా, విచారణ ఉంటుంది అనేది కూడా మనం అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కామన్ గా ప్రధాని నరేంద్ర మోడీ హోదాలో అంటే ప్రధానమంత్రిగా ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదనే ఒక విశ్లేషణ రాజకీయ వర్గాలు అయితే చర్చ కొనసాగుతుంది. రాజకీయ దురుద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా వ్యాఖ్యలు చేశారనే చర్చ అయితే కొనసాగుతుంది. కానీ సుప్రీం ధర్మాసనం ఎటువంటి విచారణ చేపట్టబోతుంది, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్లు దాఖలు అంశాలు అనేవి సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై మాత్రం ఆ సుప్రీం ధర్మాసనం విచారణ బట్టి మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. బుధవారం 16వ తేదీన విచారణ ఉంటుంది కాబట్టి ఆ రోజు వాదనలు విధంగా ఉంటాయని కూడా చూడాల్సింది. ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తుందో దానికి సంబంధించి సుప్రీం ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుందని కూడా అవుతుంది. కానీ గత విచారణ సందర్భంగా ఒక టైం బాండ్ కేటాయించి మధ్యాహ్నం 3:30 నివేదిక సమర్పించాలని కూడా తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ఎస్టీ భూమికి వెళ్లి అక్కడ అంతా పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 3:30కు నివేదిక సమర్పించారు. వెంటనే 3:45కు సుప్రీం ధర్మాసనం ఈ ఎస్సీ భూముల పైన విచారణ చేపట్టింది. తర్వాత దానిలో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం కానీ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలలుగా నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈలోపు ప్రభుత్వానికి కొంతమంది అధికారులకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తున్న ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దానిలో భాగంగానే ఈ అటవీ భూములు బాబు దాంట్లో ఎటువంటి అటవీకి సంబంధించిన రికార్డులు కూడా ఈ అటవీ భూమిగా కూడా ఎక్కడ రికార్డులు లేవు అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇటు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా రాజకీయంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇక ఉత్కంఠ కొనసాగుతుంది. స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బుధవారం అంటే 16వ తేదీ విచారణ ఏ విధంగా ఉండబోతుంది సుప్రీంకోర్టులో హెచ్సి భూములకు సంబంధించిన అంశాలపై మాత్రం తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.